అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు దిశలపై అవగాహన కల్పించారు. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలు, కార్మికుల భద్రత, వేతనాల అంశాలు, పని పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, సంఘటిత శక్తి అవసరం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. సినీ రంగంలోకి కొత్తగా రావాలని ఆసక్తి చూపుతున్న యువతకు ఈ రంగంలో ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, నైపుణ్య అభివృద్ధి అవసరం, క్రమశిక్షణ, పట్టుదల వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో స్థిరపడాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా సహనం, కష్టపడి పనిచేసే తత్వం కూడా అవసరమని పలువురు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమలాపురంలో ఏపీ మా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం అమలాపురంలో జరిగింది రంగరంగ వైభవంగా. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు, వ్యవస్థాపక శ్రీ తోరం రాజా గారి అధ్యక్షతన చాలా బాగా ఈ సందర్భంగా ఈ కమిటీలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు తోరం రాజా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీరి మెయిన్ మోటో ఒకటి, కార్మికుల యొక్క సంక్షేమం, అభివృద్ధి. మన ఉభయ గోదావరిలో మన డెవలప్ అవ్వాలి. ఏపీ మా అసోసియేషన్ ఇక్కడ రావడానికి అనేక రకాలైనటువంటి స్టూడియోలు కానీ, నిర్మాణాలు కానీ నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే అమలాపురంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అన్ని పార్టీల నాయకులు ఐకమత్యంతో ముందుకొచ్చి తోరం రాజా గారు చేస్తున్న కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఇస్తారన్న. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ డెవలప్ అవడానికి అందులో ఒక 24 క్రాఫ్ట్స్ లో భాగంగా మాది ప్రముఖంగా ప్రొడక్షన్ మేనేజర్స్ అండి. మాది కూడా యూనిట్ అంతా కూడా మా యూనియన్ డెవలప్ అవడానికి మా వంతు కృషి మేము ఎప్పుడు చేస్తామని, చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి మా వంతు మేము ఎప్పుడు కూడా కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొదట చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి మళ్ళీ అగైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఇక్కడ మన సొంత ఇల్లు మనం బాగు చేసుకోవాలి అనే ఒక పద్ధతిలో ప్రతి ప్రొడక్షన్ మేనేజర్ కూడా కాలరెత్తుకొని తిరిగే విధంగా ప్రతి మనిషి గౌరవంగా